ఇప్పుడు ఈ వ్యాధిలో, ఈ అప్పులో, ఈ బాధలో కుమిలిపోయి నీకు రక్షణానందం లేదు. యేసయ్య తెలుసు, కానీ బాధ ఉంది, నీకు వేదన మిగిలింది, వర్రీ ఉంది. ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా భార్య భవిష్యత్తు, ఏంటి నా ఫ్యూచర్, ఏంటి ఏం జరుగుతుంది నాకు అని గందరగోళంలో ఉన్నామేమో. మేబీ యువర్ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్. ఏం జరిగినను మనము భయపడము. హీ విల్ డూ హిస్ జాబ్. ఆయన ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు. కీర్తనలు 46వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. సాధారణంగా కష్టాలు వచ్చినప్పుడు అందరూ దూరం వెళ్ళిపోతూ ఉంటారు. ఒక వ్యక్తి నాకు కనపడ్డాడు. అతను పరిచయం అయిన తర్వాత అతను చెప్తున్నాడు, ఒకప్పుడు స్పిరిచువల్గా ఉండేవాడిని అండి, నేను దేవుడికి సంఘానికి వచ్చేవాడిని, ప్రార్థించేవాడిని, బైబిల్ చదివేవాడిని. కానీ ఏమైందంటే మా ఫాదర్కి క్యాన్సర్ వచ్చింది. అప్పటి నుంచి నా విశ్వాసం పడిపోయింది. అప్పటి నుంచి సంఘానికి రావడం మానేశాను. అప్పటి నుంచి దేవుని వద్దకు రావడం మానేశాను. నేను దేవుడికి దూరం అయిపోయాను అంటున్నాడు. ఒక ఇబ్బందికి వచ్చినప్పుడు, ఒక సమస్య, ఒక అప్పు, ఒక పెద్ద బాధ, సమస్యలు మనకి చెప్పి రావు, ఏదో ఒక సమస్య అలా వస్తుంది. మరి సమస్య వచ్చినప్పుడు సాధారణంగా మనం కృంగిపోతూ ఉంటాం. దేవుడు ఉన్నాడా, ఇంకా ఉంటే ఎందుకు తగ్గట్లేదు, నాకు ఈ నొప్పి, ఈ వ్యాధి ఎందుకు పోవట్లేదు, ఈ అప్పు ఎందుకు పోవట్లేదు, ఈ సమస్య ఎందుకు తీరట్లేదు, నా కొడుకు ఎందుకు బాగుపడట్లేదు, నా కూతురికి పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు, నాకు ఇంకా ఇల్లు ఎందుకు ఇవ్వలేదు, నాకు ఇంకా ఈ నొప్పి ఎందుకు తగ్గించలేదు, ఇంకా నాకు ఈ క్యాన్సర్ ఎందుకు పోలేదు, ఈ వ్యాధి ఎందుకు పోలేదు అని చెప్పి మనము మరి సైతానుడు వ్యతిరేక స్వభావాన్ని మనలో పుట్టిస్తాడనమాట. వ్యతిరేక స్వభావాన్ని పుట్టించి దేవుడు నిన్ను కనికరించటం లేదు, దేవుడు నీకేమి ఇవ్వట్లేదు అని చెప్పి మనల్ని ప్రార్థనా జీవితానికి, మరి వాక్యం వినే జీవితానికి, సంఘ జీవితానికి దూరంగా చేసేస్తూ ఉంటాడు శత్రువు. మరి అలాంటి సమయాల్లో మరి ఎప్పుడైతే కష్టం ఉందో అప్పుడే మనకి దేవుడు బాగా ఉపయోగపడతాడు. చదవమ్మా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అంట. హల్లెలూయా. సో కష్టములు వచ్చినప్పుడు, ఆ ఇబ్బందిలో ఉన్నప్పుడు నమ్మదగిన సహాయకుడు. అందరూ చెప్పండి, నా దేవుడు నా కష్టములో నమ్మదగిన సహాయకుడు. ఎస్, వెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, ఎ టార్మెంటింగ్, ట్రబులింగ్ ప్రాబ్లం, మరి నిన్ను కృషించి కృంగదీసేటువంటి ఇబ్బంది గల సమస్య ఉన్నప్పుడు అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడంట. హల్లెలూయా. ఎట్ ద టైం, ఆ సమయంలో నమ్మదగిన సహాయకుడు అంటే ఆ ఆపత్కాలంలో, ఆ కష్టములో, ఆ ఇబ్బందిలో తప్పకుండా విడిపిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. హి రిడీమ్స్ యూ ఇన్ దట్ ప్రాబ్లం. ఆ సమస్య ఉన్నప్పుడు దేవుని వద్దకు మనం ఇంకా నిలకడగా ఉండాలి. నమ్మదగిన వాడు, ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు అనమాట. సో వెన్ దట్ ప్రాబ్లం పెర్సిస్ట్స్, ఆ సమస్య ఒక్కొక్కసారి దీర్ఘకాలము సమస్య ఉంటున్నప్పుడు ఎక్కువ కాలం ఉంటుంది ఆ సమస్య. ఒకరోజు చూసుకుంటావు, 2 రోజులు, 3 రోజులు, రేపు పోతుంది, ఎల్లుండి పోతుంది, ఎన్ని మందులు వాడు, ఎన్ని హాస్పిటల్ తిరుగు, నాకు పిల్లలు పుట్టట్లే, నొప్పులు పోవటంలే, వ్యాధి తగ్గటంలే, ఇంకా రోజు రోజుకి పెరిగిపోతుంది, మరణం వచ్చేస్తుందేమో, ఏమో నా దేవుడు విడిచిపెట్టేశాడేమో అని భయపడిపోతూ ఉంటాం. యూ డోంట్ నీడ్ టు ఫియర్. అంటే పరిస్థితులు మనల్ని కృంగదీసేస్తాయి. అందుకని దావీదు ఈ కీర్తన వాడుతున్నాడు. ఎందుకంటే దావీదు కొన్ని శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మరి నన్ను విడిపిస్తాడా, విడిపించడా, ఈ రోగాన్ని తగ్గిస్తాడా, తగ్గించడా, ఈ కష్టాన్ని నన్ను తొలగిస్తాడా, తొలగించడా అని మనకి ఒక డౌట్ వస్తుంది. ఎంతమందికి ఎప్పుడైనా డౌట్ వచ్చింది కష్టంలో ఉన్నప్పుడు? యూ విల్ గెట్ ఎ డౌట్. ఏంటి ఇది, నేనేమన్నా తప్పు చేశానా, పాపం చేశానా, నన్ను ఇందులో విడిపిస్తాడా, ఈ రోగం తగ్గిస్తాడా, ఉద్యోగం ఇస్తాడా, నేను పరీక్షలు పాస్ అవుతానా, నాకు పెళ్ళి అవుతుందా, పిల్లలు పుడతారా, భవిష్యత్తు బాగుంటుందా, సొంత ఇల్లు కొనుక్కోగలనా, అసలు నేను సామాన్యంగా జీవించగలనా అని ఒక డౌట్ క్రియేట్ చేస్తాడు. మరి ఇలాంటి డౌట్ గుండా దావీదు భక్తుడు వెళ్ళాడు. భక్తుడు వెళుతూ ఆ డౌట్ ఉన్నప్పుడు తగ్గుతుందా, తగ్గదా, నెగ్గుతానా, నెగ్గనా, ఉంటానా, ఉన్నా, బతుకుతానా, బతకనా, కానీ అలాంటి సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంట? దేవుడు వాటి నుండి విడిపించాడంట, ఆ వ్యాధులను తగ్గించాడంట, ఆ ఇబ్బందుల నుండి మరి విడిపించాడంట. అందుకని ఎన్ని చూసి అనుభవించి దేవుడిని డౌట్తో ఉండి అప్పుడు ఈ డైలాగ్ రాస్తాడు ఫైనల్గా. చదవమ్మా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు.
ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. అంటే ఏంటి? మనం ఆయన్ని నమ్మొచ్చు అన్నమాట. ఆ కష్టము నుండి, ఆ ఇబ్బంది నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. నమ్ముకొనదగిన వాడు. పక్కన చెప్పండి, నీ కష్టములో నీవు దేవుడిని నమ్మొచ్చు అని చెప్పండి. యూ కెన్ బిలీవ్ గాడ్ ఇన్ దట్ ట్రబుల్. అది ఎంత భయంకరంగా ఉన్నా సరే నమ్మదగిన సహాయకుడు అంట. సహాయం చేసేయడం వేరు, నమ్మదగిన సహాయకుడు అంట. హల్లెలూయా. సాధారణంగా కొంతమంది భయపడుతూ ఉంటారు, ఎప్పుడేం కష్టం వస్తూ ఉంటుందో, ఎప్పుడేం బాధ వస్తూ ఉంటుందో, ఎప్పుడేం జరుగుతూ ఉంటుందో అని. అలాంటప్పుడు ఈ వాక్యం చదువుకోవాలి. రాని వస్తే కష్టము, ఆయన ఏం చేయవాడు? ఆ కష్టంలో నీవు మునిగిపోవు, కృంగిపోవు, చనిపోవు. నమ్మదగిన సహాయకుడు. హల్లెలూయా. రీడం చదువు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. కావున, అందరూ చెప్పండి, కావున అంటే ఎంత నమ్మదగిన వాడు కాబట్టి అప్పుడు అనుభవంతో చెప్తున్నాడు. చదువమ్మా. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. హల్లెలూయా. ఇది మరణకరమైన వ్యాధి బ్రదర్. ఈ వ్యాధికి మందు లేదు. ఇంత అప్పు ఎలా తీరుస్తాడు దేవుడు? ఈ కష్టంలోంచి ఎలా బయటికి తీసుకొస్తాడు? ఈ బాధలోంచి ఎలా తెప్పిస్తాడు? చెప్తున్నాను అనమాట. ఒకవేళ పరిస్థితి మారిపోయినా, దిగజారిపోయినా, ఉన్న పరిస్థితి కంటే భయంకరంగా అయిపోయినా సరే ఆయన ఏమంటున్నాడు? ఇంకా నమ్మదగిన సహాయకుడు అంట. హల్లెలూయా. సచగా. ఎందుకు మనకి కొన్ని కష్టాలు వస్తాయి? ఇలాంటి డైలాగులు వేయడానికే. హల్లెలూయా. అంటే దావీదుకి ఇలాంటి సంఘటనలు కూడా వెళ్ళాడు అనమాట. డేవిడ్ వెంట్ త్రూ దిస్ స్టఫ్. ఇలాంటి సంఘటనలుగా వెళ్ళి ఎవరికి రాలేదు, నీకే వచ్చింది. నాకే ఎందుకు రావాలి ఈ బాధ? నాకే ఎందుకు జరగాల? నీకే ఎందుకు, నాకే ఎందుకు అని అపవాది కృంగదీస్తాడు. వాడి పనే కృంగదీయడము. వాడు శాడిస్టు. వాడేంటంటే, నీవు సాధారణంగా దేవుడు తోడుగా ఉన్నాడు, నాకు సమస్తము సాధ్యమని మనకి బలముతో మనం ఆనందించకుండా మన సమస్యల్ని జ్ఞాపకము చేసి దాన్ని ఎలా తీరుస్తాడా, ఇది ఎలా సాధ్యమా, ఇది ఎలా జరుగుతుందా, ఎలా పోతుంది ఈ రోగము, నాకు ఎవరు సహాయం చేస్తారు అని ఇలాంటి తలంపులతో మనము కృంగిపోతే వాడు ఆనందిస్తాడనమాట. అంటే రక్షణ, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నా రక్షణ అని. అది కూడా చదువుతాం మనం. రక్షణ అనేది ఆనందాన్ని పుట్టిస్తాను. అందరూ రక్షణ ఆనందం అనండి. అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను స్వస్థపరుస్తాడు, విడిపిస్తాడు అనేటువంటి ఆనందంతో ఉండాలంటే ఎప్పుడూ కూడా భక్తుడు, ప్రతి భక్తుడు కూడా, యేసుని ఎరిగిన ప్రతి వ్యక్తి కూడా ఆనందంతో ఉండాలంట. వాడేం చేస్తాడు? ఈ ఆనందాన్ని చూపించకుండా నీ ప్రస్తుత వ్యాధిని, నీ నొప్పిని, నీ బాధని, నీ లేమిని, నీ కష్టాన్ని ఇవన్నీ చూపించి నేను కృంగదీస్తాడు అనమాట. అంటే హీ ఈజ్ ఎ స్టీలర్ ఆఫ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. హీ ఈజ్ ఎ స్టీలర్ ఆఫ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అంటే ఆ రక్షణ నుంచి వచ్చే ఆనందాన్ని ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు. హీ ఈజ్ ఎ స్టీలర్. అసలు ప్రతి విశ్వాసి ఆనందంగా ఉండాలంట ఎప్పుడు, ఎంత కష్టం ఉన్నా, ఏమున్నా సరే. కానీ అలాగా మొదటిసారి కష్టం ఉన్నప్పుడు ఎవరు ఉండలేరు. నీకు అర్థం కాదు. మొదటిసారి కష్టం వచ్చినప్పుడు వాక్యం అంటే బాగానే ఉంటుంది, కానీ కష్టము గుండా వెళ్తున్నప్పుడు ఈ వాక్యము నీకు నిజంగా ఆదరణ వస్తుంది. హల్లెలూయా. వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ స్టఫ్. అందుకే యవన కాలం ముందు నువ్వు ఈ వాక్యం వినాలి. నువ్వు ఇప్పుడు బాగున్నా, ఆరోగ్యంగా ఉన్నా ఈ వాక్యం రాసేసుకోవాలి. నీవు కష్టముగా వెళ్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. పరిస్థితి ఒకవేళ తారుమారైనా, సృష్టిలో ఏదేదైనా కొత్త కొత్త రోగాలు వచ్చినా, పెద్ద పెద్ద జరిగినా, ఎన్ని జరిగినా సరే మేము వాటికి భయపడము. ఎందుకు? ఆయన నమ్మదగిన సహాయకుడు. చదవము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. అంటే ఎంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలండి. అప్పుడప్పుడు ఈ దేవుడు ఎంత గొప్పవాడు, ఇంత సమస్తము సాధ్యము గల శక్తి గల దేవుడు మనకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అయితే ఒకటి అడ్డొస్తుంది. సరే దేవుడు ఉన్నాడు, అప్పుడు సైతానుడు ఏం చేస్తాడు? నీ పాపాలను జ్ఞాపకం చేస్తాడు. నీవు పాపివి కదా, నీవు తప్పులు చేసావు, నువ్వు పాపాలు చేసావు, అందుకే నీకు ఈ వ్యాధి, అందుకే నీకు ఈ ఇబ్బంది, అందుకే నువ్వు అనుభవించు అని ఆ శ్రమకు నిన్ను అర్హుడిగా చేస్తాడు.
అవునా? ఆ శ్రమలో నీవు అర్హుడిగా అవుతావు అనమాట. అరే నాకు అర్హత, నేను తప్పులు చేశాను, ఈ పాపాలు చేశానని పాత పాపాలన్నీ జ్ఞాపకం వచ్చి అందుకే నాకు ఈ వ్యాధి, అందుకే నాకు ఈ బలహీనత అని వాడు ఈ వ్యాధిని ఉంచుకునేటట్టు చేస్తాడు. ఈ ఇబ్బందిలో నిన్ను కృంగదీసేటట్టు చేస్తాడు. అందుకే మనకి కృప కావాలి. అందరూ కృప అనండి. అంటే దేవుడు నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను అన్నాడు. అంటే తన ఉగ్రత అంతా ఎవరి మీద వేసేశాడు? కుమారుడి మీద వేసేశాడు. ఇక ఎన్నడూ నీ మీద కోపపడడానికి వీలు లేదు. మరి అటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నీవు కృపలో ఇంకా బలాన్ని తెచ్చుకోవాలి. కానీ ఖండించే వాక్యం వినడం వల్ల నీకు ధైర్యం రాదు, ఇంకా నిరుత్సాహం వస్తుంది, ఖండింపబడతావు. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. సైన్యములకు అధిపత్యకు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగ చేయవాడు. ఆయనే భూమి మీద నాశనములు కలుగ చేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అప్పుడప్పుడు ఏం చేయాలంట? ఊరుకొని ఉండాలంట, కామ్గా ఉండాలంట. దేవుడు అని తెలుసుకోవాలంటే పరిస్థితులు వస్తున్నప్పుడు గందరగోళం. ఎందుకంటే ఎవరైతే నా దేవుడు శక్తి గలవాడు, సమస్తము సాధ్యము గలవాడు అని ఉన్నాడు, అతను ఏం చేస్తారంట? ఆ తుఫాన్లో, ఆ కష్టంలో ఊరికే నుంచుంటాడంట. అలాగే శరీరంలో బాధ, నొప్పి, వేదన, అప్పులోళ్ళు, కష్టాలు ఎన్ని నీకు తూర్పు పడమరి ఎడమటి నుంచి వచ్చి కృంగదీసేస్తుంటే బలము గల క్రైస్తవుడు, వాక్యము తెలిసిన క్రైస్తవుడు ఏం చేస్తాడంట? ఊరుకుంటాడంట. అలాగా హల్లెలూయా. ఊరికే ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు మొట్టమొదటిగా చెప్పేది ఊరకుండు. పక్కన చెప్పు, ఊరకుండు అని. బీ స్టిల్. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనంటారంటే బీ స్టిల్ అంటే అలాగే ఉండు, కామ్గా ఉండు, కదలక. ఏం చేయాలి? ఎందుకంటే కామ్గా మనం ఉండకపోతే కంగారు పడిపోయి అన్నెసరిగా ఇంకా తొందరపడిపోతాం. అయినప్పటికీ దేవుడు విడిపిస్తాడు. కానీ అన్నెసరిగా తొందరపాటు కంగారు పడిపోతాం. ఏమో చనిపోతానేమో, ఏమో బతుకుతాను, ఏమో బయటకు వస్తాను, ఏమో ఏం చేస్తాను, ఏమో స్వస్థపడతాను, ఏమో అని మనలో మనం వేదన పడిపోయి అటు ఇటు ఇటు అటు 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 తిరుగులాడేసి కొంచెం అవస్థ పడతాం. అలా అవస్థ పడకుండా ఏం చేయాలంటే దావీదు భక్తుడు తన ఆత్మతో తను మాట్లాడుకుంటున్నాడు. ఊరకుండా అలాగే ఉండు, బీ స్టిల్. పర్వతములు కదిలను, మరి సముద్రము మరి ఘోష వచ్చి నొరగా వచ్చినాను, ఎంత భయంకరమైన అలాగే ఉండమంటున్నాడు. కదలకంటున్నాడు. కదలకుండా అలాగే ఉండాలంట. అప్పులోళ్ళకి ఇబ్బంది పెడుతున్నా, ఎన్ని చేస్తున్నా, ఎంత ఉన్నా కదలకుండా అలాగే ఉండాలంట. అంటే యెహోవాని తెలుసుకున్న వాళ్ళు ధైర్యముగా కదలకుండా అలా ఉంటారంట. అలా ఉన్నప్పుడు దేవుడు పనిచేస్తాడంట. హల్లెలూయా. మరి వెనకాల ఫరో సైన్యం వచ్చేస్తుంది. ఇక్కడేమో ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు మోషే అంటాడు, ఊరకుండండి, మీరేం చేయొద్దు, అలాగే నుంచోండి, మీ దేవుడు మీ కొరకు ఏం చేస్తాడు? వెనకాల సముద్రం వచ్చేస్తుంది, ముందు ఉంది, సద్దాం పద. ఇంకేం చేయాలా? ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి గుండా మనం వెళ్తున్నప్పుడు ఊరికే నుంచో. అప్పుడు ఏంటంటే నువ్వు చేసేది ఏం చేయలేవు. అప్పుడు నువ్వు మందులు పనిచేయవు, ఎవరో నీకు సహాయం చేయరు. అందరూ నువ్వు ఎప్పుడు పోతావా అని చూస్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు పోతాడా, ఈ డాస్ట్ కొట్టేద్దాం, ఈ కాంపిటీషన్ తగ్గుతుంది. అలా ఉన్నప్పుడు నీకు అవకాశం లేదు, ఎటు అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలా? కామ్గా కూర్చుని నీ పని నువ్వు చేసుకోవాలి. కామ్గా ఏమో అని వ్యర్థమైన డైలాగ్ లేకూడదు మనం. హల్లెలూయా. ఊరకుండాలంటే వెన్ యూ స్టే స్టిల్ దెన్ గాడ్ విల్ వర్క్ ఫర్ యూ. ఆ పక్కన చెప్పండి, నీ ఊరకుంటే దేవుడు పని చేస్తాడని చెప్పండి. ఎస్, వెన్ యూ స్టే స్టిల్ గాడ్ విల్ వర్క్ ఫర్ యూ. దేవుడు మనం అదే కంగారు పడిపోతాం. ఏమో ఉద్యోగం వస్తుందో లేదో, ఏమో పెళ్ళి అవుతుందో లేదో, ఏదో సంబంధంలే. ఊరకుండు, మంచి మొగుడు వస్తాడు నీకు. హల్లెలూయా. కంగారు పడిపోక, తప్పుడు డెసిషన్ తీసుకోక, విశ్వాసం ఏదైనా మార్చుకుంటానులే అంటావు, తర్వాత నీకు చుక్కలు చూపిస్తాడు. అందుకే నేను తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసేసుకోముందు దేవుడు చెప్తున్నాడు ఊరుకో, స్టే స్టిల్. అరే మరి అలాగే వయసు అయిపోతుంది కదా, మరి ఇంకెప్పుడు పెళ్ళి అవుతుంది? ఎవరు చూసినా నచ్చలేదు, ఊరుకో, సంబంధాలు చూడకుండా కూర్చో. దేవుడికి తెలీదా? ఏం జరిగినాను మనము భయపడము. హీ విల్ డూ హిస్ జాబ్. ఆయన ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు. కమ్ ఆన్ రీడ్. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. హల్లెలూయా. అంటే ఆయన భూమి మీద ఎలాగవుతాడు? మహోన్నతుడు ఎలాగవుతాడు అంటే నీవెప్పుడైతే ఊరుకొని ఉంటావో
ఆ అప్పుని, ఆ ఇబ్బందిని, ఆ సమస్యని, ఆ కష్టాన్ని అన్నిటిని ఆయనే తీరుస్తాడంట. హల్లెలూయా. సాధారణంగా మన ఇంట్లో ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్, తల్లిదండ్రులు బిడ్డలకు ప్రెషర్ పెడతాడు. డిగ్రీ అయితే చాలు, అరే నువ్వు బాగా చదువుకోవాలా, నువ్వు అది చేయాలి, తర్వాత నీకు ఉద్యోగం రావట్లేదు, నీకు అది చేయాలని చెప్తే ఆ ప్రెషర్ పెట్టేస్తే వీడేం చేసుకున్నాడు, ఎలాగైనా 2 రూపాయలు సంపాదించాలని ఏదో చిన్న ఉద్యోగం ఎత్తుకేసుకున్నాడు కంగారు పడిపోయి. ఆలోచించే టైం ఎవరు? ఇది పెళ్లి చేసుకోవాలి, దీనికి ఎలా పెళ్లి చేయాలి వరి అయిపోతూ ఉంటాడు. కంగారు ప్రెషర్ పెట్టద్దు ఇలాగా. డోంట్ పుట్ ప్రెషర్ ఆన్ చిల్డ్రన్. ఎందుకంటే వీళ్ళ కంగారు లోపల ఉండు, దేవుడు బ్లెస్ చేస్తాడు, కంగారు పడద్దురా, ఉద్యోగం రాలేదా, ఇడికి ఎందుకు వస్తుంది ఉద్యోగం, అప్ప చేసి చదివించాను రా నిన్ను, ఇంకేమవుతుంది, సెలెక్ట్ అవ్వట్లేదు ఇంటర్వ్యూ అని చెప్పి వాడికి ప్రెషర్ పెడతారు. ఎంతమంది యవనుల మీద తల్లిదండ్రులు ప్రెషర్, ఎంతమంది యవనులు ప్రెషర్ ఫీల్ అవుతున్నారు చేతులు ఎత్తండి. లుక్, దే ఆర్ ఫీలింగ్ ద ప్రెషర్ బికాస్ ఆఫ్ దర్ పేరెంట్స్ అండ్ మదర్స్. అప్పు చేసిరా, గొలుసు తాకట్టి ఫీజు కట్టను రా, నువ్వు కూర్చొని తినక నువ్వు ప్రెషర్, నీకు ఎలాగ ప్రెషర్ ఉంటుంది, నువ్వు వాడి మీద ప్రెషర్ పెట్టేస్తావు, వాడి మీద ఒత్తిడి చేస్తావు. అంటే దేవుడి మీద అవిశ్వాసంతో మనం ఈ నిర్ణయాలన్నీ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కంగారు పడిపోతాం, డబ్బులు సంపాదించాలని అది ఇది చేసి అప్పులు చేసి కూర్చుంటాం. ఒక్కొక్కసారి కంగారు పడిపోతూ ఉంటాం, ఈ రోగం తగ్గట్లేదని హాస్పిటల్ తిరిగేసి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నాక దేవుడు స్వస్థపరిచేస్తాడు. అయ్యా ఏదో డబ్బులన్నీ పోగొట్టుకున్నాక చేసేటేంటి, మరి ఊరుకున్నామా? ఊరుకోవచ్చు కదా. అయినా పర్లేదు, దేవుడు స్వస్థపరుస్తాడు, మళ్ళీ తిరిగి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. యూ నీడ్ టు స్టే స్టిల్. అంటే లాస్ట్ ఆఖరి వచనం చదవమ్మా. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. ఏమవుతారండి అంటే అన్యజనుల్లో అనుకుంటా అప్పుడప్పుడు అవమానపరచబడిపోతానేమో ప్రభువా. అన్యజనులు ఏమనుకుంటారు, నీ నామమును తెరించుకున్నాను నేను సాక్ష్యంగా ఉండాలి, ఏమైపోతాను నేను, నా సాక్ష్యం ఏమైపోతుంది, నువ్వు నన్ను స్వస్థపరచకపోతే, ఈ అప్పు తీర్చకపోతే, చూడు ఈ దేవుడిని నమ్ముకొని కూడా ఈ అప్పు తీర్చబడలేదు, ఈ యొక్క రోగం పడలేదని చెప్పి అవమానపరిచిపోతాను ప్రభువా, ఏంటి నా పరిస్థితి అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ ఊరకుంటే ఏం చేస్తాడంట, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. ఏమవుతారంట అంటే దేవుడు డైరెక్ట్గా అవుతాడా, నీ ద్వారా అవుతాడా? నీ ద్వారా అవుతాడు. ఎక్కడైతే నువ్వు సిగ్గుపడిపోతావు, నా రోగం తగ్గకపోతే నా సాక్ష్యం పోతుంది, నా అప్పు తీరకపోతే, నేను బ్లెస్ అవ్వకపోతే నేను అవమానపరచబడతానని ఎక్కడైతే నువ్వు సిగ్గుపడుతున్నావో, దేవుడు నువ్వు ఊరుకున్నట్లయితే అక్కడే నిన్ను గణపరుస్తాడంట. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచి నీ వ్యాధిని ఎలా మారుస్తాడు, సాక్ష్యముగా మారుస్తాడు. హీ విల్ టర్న్ యువర్ సిక్నెస్ ఇంటూ టెస్టిమనీ. నీ అప్పు ఎలా ప్రభు, అన్యుల ముందు అప్పు చేశాను, తీర్చకపోతే సిగ్గుపోతుంది, ఏం చెయ్యాలా? చదువమ్మా. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఏమవుతాడంట? భూమి మీద ఎలాగవుతాడంట? నిన్ను ఆ శ్రమ నుంచి విడిపించుట ద్వారా. హల్లెలూయా. నీవెప్పుడైతే ఊరకుండి అలా ఉంటావో, హీ విల్ గివ్ యూ ద జాబ్. నీకు ఉద్యోగం వస్తుంది, నీకు పెళ్లి జరుగుతుంది, యూ విల్ గెట్ మ్యారీడ్. ఆ శ్రమ నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. హీ విల్ సెట్ యూ ఫ్రీ. ఎందుకంటే నీకు ఒక టైం పెట్టేశాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఊరుకోవాలా, కంగారు పడిపోకూడదు. ఏంటి అప్పులు, ఏంటి బాధ, ఊరుకొని ప్రభువా నీ మీద భారం వేస్తామని కూర్చొని రిలాక్స్గా జ్యూసో టీయో తాక్కోవాలి. వెన్ యూ వరీ, థింగ్స్ విల్ మ్యాగ్నిఫై. నువ్వు కంగారు పడడం వల్ల ఇంకా కొంచెం లాస్ ఏమైనా చేకూరుతావేమో, కానీ ఊరకుంటే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. సో గాడ్ హెస్ బీన్ టెల్లింగ్ యూ, నా ప్రజలు, ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనల్ని పరిగెట్టేటట్టు చేస్తాడు సైతానుడు. కుర్చీ మీద కూర్చొనేవాడు, తలంపుల్లో తలంపునేవాడు, బాధపడతాడు, కృంగిపోతాము, నిరసించిపోతాము. అందుకనే దావీదులాగా అనేక సార్లు కంగారు పడి లాస్ట్కే ప్రాబ్లమ్ సాల్వ్. మళ్ళీ కంగారు పడితే ఏం జరిగేది కదా, ప్రాబ్లమ్ సాల్వ్. మళ్ళీ కంగారు పడేటప్పటికీ ఆ రోగం తగ్గిపోయింది. అయ్యా అనవసరంగా కష్టపడుతున్నానే, నేను ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నాను. ఊరకుండా దేవుని తెలుసుకోమంటాడు అనమాట. హల్లెలూయా. సో స్టే కామ్. ఆ నిరుద్యోగం ఫైల్ పట్టుకొని తిరిగి ఇక నా వల్ల కాదు, నాకు ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్నావా, ఫైల్ పెట్టి కూర్చో, కాసేపు కూర్చో, ఒక నెల సేపు బైబిల్ చదువుకో, ప్రార్థించు, హాయిగా రిలాక్స్ అవ్వు. ఆడికొచ్చింది ఇదే నెలలో అందరికి ఉద్యోగాలు వచ్చారు, రాని వచ్చిన వాళ్ళందరికీ మేనేజర్గా జాయిన్ అవుతావు నువ్వు. హల్లెలూయా. గాడ్ విల్ బ్లెస్ యూ. నీకు సాక్ష్యాన్ని ఇస్తాడు. హీ విల్ అప్లిఫ్ట్ యూ. కమ్ ఆన్ నౌ. కీర్తనలు 41వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. అది చూడండి, అప్పుడప్పుడు ఇలా మాడుకుంటారు, ఇది ఎప్పుడు సత్తదో,
ఇది ఎప్పుడు ఇలా జరుగుతుందో, ఇది ఎప్పుడు ఇలా జరుగుతుందో అని శత్రువులు అనమాట. దావీదుకు కూడా ఇదే డైలాగ్ వినపడుతుందంట. చదవమ్మా. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. వీడు ఎప్పుడు చేస్తాడో, వీడు ఎప్పుడు పని మాసం అయిపోతాడో, ఎప్పుడు ఫినిష్ అయిపోతాడో. దే వాంట్ టు ఎంజాయ్. నీ గురించి ఎవరి గురించైనా ఇతరుల్లో నువ్వు ఎప్పుడు ఉద్యోగం పోతుందో, ఎప్పుడు అడుగు తింటావో, ఎప్పుడు రోగం వచ్చి హాస్పిటల్ పడతావో అని అనేకులు సంతోషపడుతూ ఉంటారు, నువ్వు ఎప్పుడు ఇలా జరుగుతాయో అని. అవునా? కానీ అప్పుడప్పుడు నీకు దాని గుండా తీసుకెళ్తాడు దేవుడు. వాళ్ళు అవమానపరుస్తారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చదువు. ఒకడు నన్ను చూడవచ్చినెడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింప చేయవలెనని వారు నాకు కీడు చేయను ఆలోచించుచున్నారు. కుదురని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. అది ఆడికి వచ్చేసింది, రోగం వచ్చేసింది. ఎప్పుడైనా క్రైస్తవులకి ఏమైనా వచ్చిందనుకో, కాసు కూర్చుంటారు అవతల వాళ్ళు ఏమైనా అనడానికి. వచ్చేసింది మేరీకి ప్రార్థనా పరురాలంటే అంత రోగాలే, అన్ని కష్టాలే. ఏం జరిగింది అన్నారా ఎవరైనా? పొద్దున్న లేతే ఇలాగే డైలాగులు వేస్తున్నారా? ఏమొచ్చి అన్ని కష్టాలే, ఉద్యోగం పోయింది చూడు, అలాగొచ్చింది. కనిపెట్టి కాసు కూర్చుంటారు, అలాగనమాట. కనపడరు వాళ్ళు, టైం కోసం చూస్తూ ఉంటారు అనమాట. దేవుడు కూడా కనిపెడతాడు అరే అని. కావాలని ఏం చేస్తాడు, నువ్వు ఆ గోతులో పడినప్పుడు ఆయన ఆ డైలాగ్ చూస్తాడు అనమాట. వాడు డైలాగ్ ఆటలు చేస్తున్నప్పుడు, వాడు ఇష్టం వచ్చినట్టు ఈ చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? వాడిని కొంచెం అరవనేస్తాడు. ఏంటంటే మనం ఏదో అనుకుంటాం, దేవుడు ఏం పట్టించుకోడని, అన్నీ పట్టించుకుంటాడు. హల్లెలూయా. అన్నీ చూస్తాడు అనమాట, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏంటి అని. వాళ్ళంతా శపిస్తున్నా, ఏం జరుగుతున్నా, నువ్వు మటుకు ఆఖరికే ఆ రోగంలోంచి, ఆ ఇబ్బందులోంచి, ఆ అప్పుల్లోంచి బయటపడి నువ్వు బ్లెస్ అవుతావు తప్పితే నీకేం జరగదు. హల్లెలూయా. పీపుల్ ఆర్ వెయిటింగ్ టు డిస్టర్బ్ యూ, టు డిస్ట్రాయ్ యూ. కనిపెట్టుకుంటారు అనమాట వాళ్ళు. చదవమ్మా, రీడ్. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింప చేయవలనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. ఏంటండి ఈ పడక విరిచి తిరిగి లేవడు? అయిపోయింది ఇంకా వాడి పని, ఇంకా బయటికి రాడు వీడు, ఫినిష్. నీకు కనిపెట్టుకొని కష్టం వచ్చినప్పుడు ఈ డైలాగ్ వేస్తారనమాట. దేవుడు వెయిట్ చేస్తాడు, డైలాగ్ వేయించినట్టు చూస్తాడు. ఆ తర్వాత